భ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యర్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 15వ కందార్థము క్రమ సంఖ్య 120. మాయగదా లేనియహం బాయగదా తనకు తానే అచలము ఏర్పాటాయగదా మాయనలేందాయగదా మాయ చిత్ర మాయగాదోయే సంశయమంత పాయగాదోయే మాయా సమూలము మాయా చూస్తుండంగా మాయామై పాయను మాయకే ఇది చిత్ర మాయా గదోయి సంశయమంత పాయగదోయి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవజాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 15వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 120. క్రిందటి కందార్థంలో తన్ను తాను చూచుటయే మోక్షమని శాస్త్రజ్ఞులు పలికిరి. కానీ అది నమ్మకము. ఎందుచేతనగా ఆ పరిపూర్ణ పరబ్రహ్మములో తాను ఎక్కడ ఎలా ఉన్నది అని చూడబోయినచో అది ఎక్కడా కనరాదు. పరిపూర్ణమును చూడబోతే తానే లేకుండును. ఈ జగత్తంతయు తన నుంచే అయినది గనక తాను లేకపోయినప్పుడు ఈ జగత్తు కూడా తనతో పాటు లేకపోతున్నది. పరిపూర్ణ పరబ్రహ్మములో తాను జగత్తు రెండునూ లేవు కనుక తన్ను చూచుట ఉల్లచ్చి అని మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయము మతాల లక్షణములో 15వ కందార్థము క్రమ సంఖ్య 120. ఈ కందార్థమునందు సృష్టి విధానమును గురించి తెలియచేస్తున్నారు. అహమనగా నేను, మాయ వలన ఏర్పడినది గనక అహము మాయ ఒకటే అని ఇక్కడ ఈ కందార్థమునందు మనకు తెలియజేస్తున్నారు. మాయగదా లేని అహం బాయగదా తనకు తానే అచలము ఏర్పాటాయగదా మాయని లేందాయగదా మాయ చిత్ర మాయగదోయి సంశయమంత పాయగదోయి మాయా సమూలము మాయా చూస్తుండంగ మాయమై పాయను మాయకే ఇది చిత్ర మాయగదోయి సంశయమంత పాయగదోయి. శిష్య, గురుదేవ్,
అయ్యా. మాయ గదా లేని అహం మాయ గదా అంటే లేనిది కదా, లేని గుర్తెరిగే శరీరము. మాయ అనగా యా మాయా సామాయ అని నిర్వచనము కలదు. మా యా అంటే వివరించండి ఆయన. మా అనగా లేనిది, ఏదైతే లేనిదో అదే మాయ అని మాయకు నిర్వచనం. తనకు తానే అచలము ఏర్పాటాయ గదా, అస్వథా సిద్ధమైన పరిపూర్ణమునందు ఎట్టి ఆధారము లేక తనకు తానే తోచెను. అంటే లేనిది ఉన్నట్లుగా తోచబడుట మాయ లక్షణము, లేకపోయినా ఉన్నట్లుగా తోచుట మాయ లక్షణం. మాయనే లేందాయ కదా. అఘృమూర్తి ద్వారా విచారించిన వారికి ఎరుక లేనిదగును. మాయ చిత్రమాయ కదోయి అంటే తాను లేకపోవుట తనకే విచిత్రముగా తోచును. అంటే లేనిది అనగా భవిష్యత్ కాలమందునూ లేదు, భూతాకాలమందునూ లేదు, వర్తమానమందు ఉన్నట్లు తోచినది. ఎవరికి ఉన్నట్లు తోచినది? తనకే కదా నాయన. అంటే తనకు తానే ఉన్నట్లుగా తోచినది. ఎవరికి ఉన్నట్లు తోచినది? తనకు తానే ఉన్నట్టుగా, తనకు తానే ఉన్నట్లుగా తోచుతున్నది గాని హదావంతే చయన్నాస్తి వర్తమహనేపి తథా అన్నట్లుగా మొదటను అంటే భూతాకాలమునందును హంతేచ చివరను భవిష్యత్ కాలమందును ఏది లేనిదో అది వర్తమాన కాలమందునను లేనిదే అని నిర్ణయము. ఉన్నట్టు కనపడ్డా లేనిదే, ఉన్నట్టు కనపడినా లేనిదే. ఉన్నది అంటే మూడు కాలములందున మార్పు లేకుండా ఉన్నదని అర్థము. ఉన్నది అంటే మూడు కాలములందును ఏ మార్పు లేనిది, ఏ మార్పు లేకుండా ఉండవలే. భవిష్యత్తు కాలమందున గాని, భూతాకాలమందున గాని, వర్తమాన కాలమునందున గాని, ఏ కాలమునందైనా మూడు కాలముల యందు సత్యమై శాశ్వతమై స్థిరమై నిలిచాలి కదా. ఉంటలేదు. భవిష్యత్ కాలమందునూ లేదు, భూతకాలమునందునూ లేదు. కానీ వర్తమానమందు ఉన్నట్లు తోచినది అంతే. ఎవరికి తోచినది అంటే తనకు తానే ఉన్నట్లుగా తోచుతున్నది. ఉన్నదంటే మూడు కాలములందున మార్పు లేకుండా తిరోభావములు చెందకుండా ఉండాలి కదా. ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండటం లేదు కనుక మూడు కాలములందును లేనిదే ఉన్నట్లు తోచిన, మూడు కాలమునందును లేనిదే. కేవలము వర్తమానమందు ఉన్నట్టు తోచబడును, నిజానికి అప్పుడు కూడా లేనిదే. అందుకే దీనిని మాయ అన్నారు. ఈ మాయ చిత్రమాయ కదోయి. చిత్ర విచిత్రాలు. మాయ గురించి ఇంకొంచెం వివరించండి ఆయన. సన్నాప్యో భయాత్మికానో, భిన్నాప్యో భయాత్మికానో, సాంఘాప్యో భయాత్మికానో, మహాద్భూత నిర్వచనీయ రూప అన్నారు శంకరాచార్యులు వారు.
సంశయమంత పాయగదోయి. ఎరుక ఉత్పత్తిని గూర్చి సందేహము విచారింపబడినది కదా, కనుక మాయ లేనిదే అని. ఈ లేని అహము లేనిదే నీ సంశయం అంతయు పోయినది కదా ఇంకా విచారించిన తర్వాత. అవును సార్. మాయ సమూలము మాయ చూస్తుండగా మాయమైపోయాను. ఎట్లు మాయమైపోయింది అంటే గురువు వాక్యము ద్వారా విచారించినప్పుడు, ఆ గురు వాక్యము ద్వారా తన ఉనికిని తాను విచారించగా తన కళ్ళ ముందే తనకు మూలము గాని స్థానము గాని లేదని తనకు తానే గ్రహించి తానే లేకపోతున్నది. అంటే పరిపూర్ణ పరబ్రహ్మము సర్వకాల సర్వదేశముల యందు ఎట్టి మార్పులు లేకుండగా శాశ్వతముగా తనకు తానై ఉన్నది. ఇట్టి పరిపూర్ణమును గురు వాక్యము ద్వారా గురు సూచన ద్వారా ఆ పరిపూర్ణమును మాయ చూడబోతేనే, అంటే చూస్తుండగానే సమూలముగా లేకపోవును. ఇక్కడ సమూలము అనగా చూచేది అవిద్య మాయ, దీనికి మూలము. అందలి ప్రతిబింబ చైతన్యము అవిద్య లేకపోతే అందలి ప్రతిబింబ చైతన్యము కూడా లేకపోవును. ఇదే ఎరుక, సమూలముగా లేకపోవుట. అందలి ప్రతిబింబ చైతన్యము అంటే అవిద్య లేకపోతే అందలి ప్రతిబింబ చైతన్యము కూడా లేకపోవును. ఒకటి పోతే రెండవది లేకపోవును. మేను పోతే నేను లేను, నేను పోతే మేను లేను. ఈ నేను మేనులు రెండు ఒక్కటే కదా, ఒకటి ఒకటి పోవడానికి వీల్లేదు. రెండూ పోవు. కనుక ఇదే ఎరుక సమూలముగా లేకపోవుట. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.